అయితే చాలా బాగా ఆకలేస్తుందంట. ఈ అటుకులతో అటుకులు మిక్సీ చేద్దాం. నూనె అయితే కాగిపోయింది, అటుకులు అయితే వేసేద్దాం. తినే శనగపప్పు వేసేద్దాం. వేరుశనగ పప్పు వేసేద్దాం. తెల్లగడ్డలు దంచేసుకుందాం. కరివేపాకు అయితే వేసేద్దాం. మనం కాల్చుకున్న అటుకులు ఒక గిన్నెలో వేసేసుకుందాం. మనం వేయించుకున్నవన్నీ వేసేద్దాం. ఉప్పు, కారం, గరం మసాలా వేసేద్దాం. అన్న ఊపలు నేను చెప్తాట్టు ఉప్పు. అన్నా సూపర్ ఉప్పేవన్నా. అన్నా తిని చూసి ఎలా ఉందో చెప్పన్నా. సరే పావని. పావని సూపర్ ఉంది పావని, కారం కారంగా. ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.